దేవుని పాటలు ఏ విధంగా పాడాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 కొరింథీయుల 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడెదను. ఆత్మతోనూ మనసుతోనూ ఏ విధంగా పాటలు పాడుకోవాలని మనం చూస్తే, చాలామంది చర్చిల్లో వాళ్ళ టాలెంట్ చూపించాలని అదేదో ప్యాషన్ షో అన్నట్లుగా అది చూసి అందరూ మెచ్చుకోవాలని ఫీల్ అయిపోతారు. ఇదంతా శరీర ఉధృతంతో కూడింది. మెయిన్ మనసును ఇంప్రెస్ చేయాలి. ఇది చాలా పెద్ద తప్పు. శరీరంతో పాడుతున్నావు కానీ ఆత్మతో కాదు. పాటలో ఉన్న ప్రతి అర్థాన్ని గ్రహించి ఫీల్ అయి పాడాలి. ఆత్మలో లీనమైపోవాలి. దేవునితో డైరెక్ట్గా సంభాషణ చేస్తున్నట్టుగా నీ పాట ఉండాలి. ఆ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా పాటను పాడాలి. అవన్నీ లేకుండా నువ్వు ఆత్మతో పాడడం లేదు, శరీరంతో పాడుచున్నావు. మనసుతో పాడడం. కొంతమంది ఏదో ఆలోచిస్తూ పెదవులతో పాడతారు కానీ మనసులో ఆ యొక్క భావాన్ని గ్రహించకుండా పాడుతూ ఉంటారు. వీళ్ళ పెదవులతో పాడుతూ ఉంటారు కానీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. కాబట్టి మనసుతో మనస్ఫూర్తిగా పాటలు పాడాలని దేవుడు స్వీకరిస్తారు.